తెలుగు తెర మీద పరభాషా చిత్రాల దండయాత్ర కొనసాగుతూనే ఉంది. గతంలో తమిళ చిత్రాలు ఆధిపత్యాన్ని ప్రదర్శించగా ఇటీవల కాలంలో మలయాళ చిత్రాల డామినేషన్ పెరిగింది. ఈ నేపథ్యంలో తమిళంలో వచ్చిన రంగోలీ మూవీని తెలుగులో రిలీజ్ చేశాడు జర్నలిస్ట్ శివ మల్లాల. నిర్మాతగా మారిన శివ తన పేరు మీద శివం మీడియా సంస్థను స్థాపించి తొలియత్నంగా రంగోలీని తెలుగులో సత్య పేరుతో డబ్ చేసి విడుదల చేశాడు. అమరేష్, ప్రార్థన జంటగా వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథగా చూస్తే సత్య ప్రభుత్వ స్కూల్లో చదువుతూనే మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్స్తో చేరి అల్లరి చేయడంలోనూ ఆటల్లోనూ ముందుంటాడు. తనని మంచి ప్రైవేట్ స్కూల్లో చదివించాలన్నది అమ్మ కల, కోరిక. దానికి అక్క లక్ష్మి కూడా వంతపాడుతూ ఉంటుంది. దాంతో ఖర్చు ఎక్కువైనా లాండ్రీ పనిచేసే నాన్న గాంధీ రాజీ పడకుండా కొడుకు నొప్పించి మరీ ప్రైవేట్ స్కూల్లో చేర్చుతాడు. సత్యను అక్కడ లో క్లాస్ అంటూ క్లాస్మేట్స్ ఏడిపించడంతో గొడవలు పడుతుంటాడు. సత్యను టార్గెట్ చేసిన క్లాస్మేట్ గౌతమ్ సత్య అంటే ఇష్టపడే పార్వతీ పేరును కలిపి టాయిలెట్ రూమ్ గోడల మీద రాస్తాడు. ఆ గొడవకు తోడు తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చిన సత్య చదువులోనూ శ్రద్ధ పెట్టలేకపోతాడు. ఇక తనను చదివించడానికి అప్పులు చేసిన కుటుంబ దుస్థితిని చూసిన సత్య ఏ నిర్ణయం తీసుకుంటాడు? అపార్థం చేసుకున్న పార్వతితో సత్య ప్రేమ ఎలాంటి మలుపు తిరుగుతుంది? టార్గెట్ చేసిన గౌతంలో వచ్చిన మార్పు ఏంటి? వీటన్నింటికీ సమాధానమే ఈ సత్య సినిమా. నిజానికి పాయింట్గా చూస్తే ప్రతి మధ్యతరగతి కుటుంబంలోని పిల్లల స్కూల్ డేస్ని గుర్తు చేస్తుంది ఈ చిత్రం. దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపలేక, ప్రైవేట్ స్కూళ్లలో చదివించలేక తలకు మించి అప్పులు చేయడం చూస్తూనే ఉంటాం. ఇక తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి మారినప్పుడు ఆ స్టూడెంట్స్ పడే ఇబ్బందులు, టీనేజ్లోని అమాయకపు ప్రేమ వంటి అంశాలను సత్య సినిమా ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తుంది. తమలాగా తమ పిల్లలు కష్టాలు పడకూడదని అప్పు చేసైనా పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించాలనే తల్లిదండ్రుల కలలను ఆవిష్కరిస్తుంది. అయితే సినిమాలోని సత్యల నిజ జీవితంలో తల్లిదండ్రులను అర్థం చేసుకునే పిల్లలు తక్కువ. చోటు మారగానే అక్కడ పరిస్థితులకు తగ్గట్లు మారి కన్నవారిని ఇబ్బంది పెట్టే స్టూడెంట్స్ సొసైటీలు ఎక్కువ. ఇక సహజత్వానికి దగ్గరగా ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్ చేసే సీన్స్లో డ్రామా అంతగా పండలేదు. అయితే క్లైమాక్స్ మాత్రం తెలివిగా డిజైన్ చేశాడు దర్శకుడు. ల్యాగ్ని, శృతిమించిన ఓవర్ డ్రామాని పక్కన పెట్టగలిగితే సత్య నచ్చుతాడు. సత్యగా అమరేష్ చక్కగా నటించాడు. నటుడిగా చక్కటి భవిష్యత్ ఉంటుందనే చెప్పవచ్చు. పార్వతిగా ప్రార్థన ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో ఆకట్టుకున్న తనలో ఇంకా పసితనం ఛాయలు పోలేదు. సత్య తండ్రి గాంధీ పాత్రలో ఆడుకాలం మురుగుదాస్, ఆయన భార్య కళ, సత్య అక్కగా అక్షయ తమ పాత్రలకు తగ్గట్టు నటించారు. ఇక నటీనటులు సైతం చక్కగా నటించారు. సుందరమూర్తి సంగీతం, మరుదనాయిగం కెమెరా వర్క్స్, కుమార్ డైలాగులు బాగానే సెట్ అయ్యాయి. దర్శకుడు వాలిమోహన్ దాస్ తొలియత్నంలోనే చక్కటి ప్రతిభను చూపించాడు. అయితే స్లో నెరేషన్, ఓవర్ డ్రామా తమిళ ఆడియన్స్కు నచ్చుతుందేమో కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం భరించలేరు. ఏదేమైనా తొలి ప్రయత్నంగా మంచి పాయింట్ ఉన్న సినిమాను తెలుగువారికి అందించాలని తాపత్రయపడిన నిర్మాత శివను అభినందించాలి.